వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో చిన్న పిల్లలు యువకులు ఈత సరదా కొరకు వెళ్లి ఈత రాకపోవడంతో ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, బావులు, చెరువులు, కాల్వల వద్ద ఈత చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో చిన్నపిల్లలు యువకులు ఈత సరదా కొరకు వెళ్లి ఈత రాకపోవడంతో ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, బావులు, చెరువులు, కాల్వల వద్ద ఈత చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో పాఠశాలలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, పిల్లలు స్నేహితులతో కలిసి ఈత సరదా కొరకు బావుల వద్ద, కాలువల్లో, చెరువుల్లో ఈతకు పోతుంటారు. ఈత రాని వారు బావుల్లోకి, చెరువుల్లోకి దిగి ప్రమాదాల బారిన పడిన సంఘటనలు ప్రతి సంవత్సరం కొన్ని ప్రాంతాలలో చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఈత కొట్టే సమయంలో ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలి. ఈత రాని వారు బావుల వద్దకు వెళ్లరాదు. ఒకవేళ ఈత నేర్చుకోవాలంటే తల్లిదండ్రుల సమక్షంలోనే ట్యూబులు మరియు తాడు సహాయంతో నేర్చుకోవాలి. వరద ప్రవాహాలు ఎక్కువ ఉండే కాల్వలలో ఈదరాదు. ప్రవాహానికి కొట్టుకుపోయే అవకాశాలు ఎక్కువ. రాతి కట్టడాలు ఉన్న బావుల్లో ఎక్కువ ఎత్తు నుంచి దూకకూడదు. బావుల యొక్క లోతు మీద అవగాహన ఉండాలి. చెరువులలో వేసవికాలంలో నీరు తక్కువగా ఉండడం వల్ల ఈత చేసే సమయంలో బురదలో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ మరియు మత్స్యకారులు వేసిన వలలో పడి మృత్యువాత పడే అవకాశాలు కూడా ఎక్కువ. కాబట్టి చెరువులలో ఈత చేయరాదు. కాబట్టి పిల్లలను వేసవి కాలంలో తల్లిదండ్రులు వారికి అవగాహన కల్పించాలని అన్నారు.